భగ భక్తులు ఏ రోజు చూసి నేను రావాలనుకుంటే మనసు సంకల్పిస్తే భగవంతుడే స్వప్న రూపంలో వచ్చి అన్నీ ఇచ్చి రప్పించుకుంటున్నాడు. వైకుంఠంలో అడుగు పెట్టడం అంటేనే ఆయన మనం చేసుకున్న పూర్వజన్మ కర్మ ఫలాలు అన్నీ తీరిపోతేనే, కర్మ బంధనాలు తీరితేనే వైకుంఠంలో అడుగు పెట్టేదానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఇక్కడికి వచ్చి కూడా ఎవరో ఏదో చెప్తారు, వాళ్ళ అడ్రస్లు ఇవ్వండి, ఎవరో ఏం చెప్తారు వీళ్ళ అడ్రస్లు ఇవ్వండి అని. మానవుడు ఎప్పుడు నాశనాన్ని కోరుకుంటాడు, మహనీయుడు వైకుంఠవాసుడు ఎప్పుడు లోకక్షేమం కోరుకుంటాడు. అందరికీ సమానంగా చూస్తాడు. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అపురూపమైనది. మానవుడు తలుసుకుంటే మానవుడే మాధవుడు, నరనారాయణులు. మానవుడు తలుసుకుంటే నిజమైన భక్తుడే శుద్ధ బ్రాహ్మణుడని భగవంతుడే చెప్పాడు. అహంకారంతో నడిచే వాళ్ళను కూడా పక్కన పడేసి భక్తుల ద్వారానే, శుద్ధమైన భక్తుల ద్వారానే పిలిపించుకొని స్వామివారు ఇక్కడ పూజ చేయించుకుంటున్నారు. నా శుద్ధమైన భక్తులే నాకు బ్రాహ్మణులే. ఎందుకంటే మేను అనే అహంకారంతో కలియుగంలో పెట్టలేకపోతున్నారు. ఏ క్షేత్రానికి వెళ్ళినా భక్తునికి ఫలం అందట్లేదు. డబ్బు ఉన్నవాడికి పూలమాల వేస్తారు, డబ్బు ఉన్నవాడికి హై టికెట్, బ్రేకు, విఐపిని. ఇక్కడ సామాన్యునికి సీఎంకు ఒకే రూలు. దూళ్ళగుట్ట ఎర్రవరపు బాల ఉగ్ర నరసింహస్వామి దేవస్థాన సన్నిధిలో చైర్మన్కైనా, సామాన్య భక్తుడికైనా, సీఎంకైనా ఎవరైనా లైన్లో రావాల్సింది. ఇది ఎప్పుడు ఆయన చెప్పిన విషయము. నా భక్తులకు కూడా నేను అందరికీ రూపాయి లేకుండా దర్శనం ఇస్తానని స్వామివారే చెప్పారు. అందుకే టికెట్ కూడా పెట్టలేదు. ఉచిత అన్నదానము పొద్దున్నే 11 గంటల నుంచి నైట్ 8 వరకు అన్నదానం ఉంటుంది, 6 వరకు. అదే మాదిరి రోజు 15 స్టార్ట్ చేస్తున్నారు. కమిటీ వాళ్ళు కూడా నైట్ 8 వరకు కూడా అన్నం పెడుతున్నారు, వచ్చే భక్తులకు పెడుతున్నారు. కొంతమంది దుర్మార్గులు కొంతమంది వస్తున్నారు, పుణ్యం ఎక్కడుంటే పాపం కూడా అక్కడే ఉంటుందని కొంతమంది ఒక 2-3 చేసే తప్పిదాల వల్ల నైట్ కూడా భోజనం నిలుపుతున్నారు. కానీ గురువారం రోజు సేవకు వచ్చే శుక్రవారం రోజు అనువస్తే గురువారం రోజు పెడుతున్నారు. కానీ మనస్సు బాధపడి వచ్చిన వాళ్ళని చూసి అప్పుడే వండి కూడా పెడుతున్నారు. అలాంటి పవిత్రమైన భారతదేశానికి భగవంతుడు వచ్చాడు. భారతదేశం అంటే భగవంతుని ప్రీతి, లక్ష్మీనారాయణకి, ఉగ్ర బాల నరసింహనికి. భారతదేశంలో ఉండే భక్తులందరూ ఇతర దేశాల్లో వెళ్ళిన వాళ్ళు అందరూ ఫోన్ చేస్తున్నారు, అక్కడే కష్టాలు తీరాయని. వాళ్ళందరినీ కూడా నేను రప్పించుకొని ఈ 2032కు శ్రీశైల భ్రమరాంబ అష్టాదశ శక్తిపీఠాలు అన్ని శక్తులు కూడా ఇక్కడ చేరుతున్నారు. ఆల్రెడీ దుర్గమ్మ వారు కూడా కాటు కన్నులతో వచ్చారు.